సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే సస్పెన్షన్ కు గురైన కృష్ణలంక సిఐ నాగరాజ్ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. సాయి కృష్ణ అదృశ్యమైన వ్యవహారంలో దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం పలు కోణాల్లో విచారణ జరిపి కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నాగరాజు పాత్రపై అనుమానాలు బలపడడంతో ఆయనను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు సమాచారం. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే సస్పెన్షన్ కు గురైన కృష్ణలంక సిఐ నాగరాజ్ ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సిఐ నాగరాజ్ ను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుకి సంబంధించి కొంత సీరియస్ గా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం గంటల వ్యవధిలోనే సిట్ ఏర్పాటు చేయటం, అదే విధంగా ఐజీ స్థాయి అధికారి రవిప్రకాష్ తో పాటు మరో ముగ్గురు ఎస్పీలు ఈ సిట్ బృందంలో ఉన్నటువంటి పరిస్థితి. గత నిన్న ఇవాళ 2 రోజులు కూడా ఒక హైడ్రామా కొనసాగింది. సిఐ నాగరాజ్ ని సిట్ అధికారులు అరెస్ట్ చేసి అటు రిమాండ్ కి తరలించిన తర్వాత దర్యాప్తు అయితే కొనసాగుతుందని భావించినటువంటి నేపథ్యంలో సింగనగర్ క్రితమే సిఐ నాగరాజ్ ని పోలీసులు అదుపు తీసుకున్నారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాదాపు 100 మంది సింగనగర్ నివాసానికి చేరుకున్నటువంటి, అంటే ముందస్తుగా కూడా ఉదయం నుంచే మనం అనేక కోణాల్లో మనం గమనిస్తా ఉన్నాం. సిఐని అరెస్ట్ చేస్తారు. ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే ఉదయం సీసీ ఫుటేజ్ మాయమైనటువంటి ఘటన తర్వాత కొంత పోలీసు అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటికే మరి అది సీసీ ఫుటేజ్ సంబంధించి మొత్తం నెల రోజుల పాటు 2 రోజులు మాత్రమే అక్కడ స్టోరేజ్ ఉన్నటువంటి నేపథ్యంలో దీనిపైన సిట్ అధికారులు వెల్లడించారు. ఏదైతే 28 రోజుల పాటు కూడా సిట్ అధికారులకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా పూర్తిగా మాయం చేసినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా కొంత కీలకంగా మారినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే నాగరాజు వ్యవహారం పైన పూర్తి స్థాయిలో సిట్ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత అటు పోలీసు గెస్ట్ హౌస్ కూడా తరలించారు. మొత్తం సింగనగర్ నుంచి పోలీసు గెస్ట్ హౌస్ కి 4 కిలోమీటర్లు దూరం ఉన్నటువంటి నేపథ్యంలో అడుగడుగునా కూడా నాగరాజుకు సంబంధించినటువంటి అభిమానులు కూడా పోలీసుల్ని అడ్డుకునే ప్రయత్నం కొనసాగుతుంది. అటు ఈ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ ప్లే కార్డ్స్ చూపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పోలీసులకు కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో కూడా అటు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. పోలీసు గెస్ట్ హౌసే కాకుండా అప్పుడు ఒక కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశారు. అటు ఐజీ రవిప్రకాష్ నిన్నటి నుంచి కూడా ఆయన కంట్రోల్ రూమ్ లో ఉండి జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి కూడా ఏదైతే మరి ఈ కేసు వ్యవహారం పైన పురోగతి సాధించేందుకు కూడా పోలీసులు చాలా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనపడతాయి. అయితే అరెస్ట్ చేసిన తర్వాత ఈ రోజు మరి నాగరాజుని విచారించేటువంటి అవకాశం, ఎందుకంటే సీసీ కెమెరాకు సంబంధించి నెల రోజులకు సంబంధించినట్టు 30 రోజుల్లో 2 రోజులు మాత్రమే సీసీ ఫుటేజ్ ఉన్నటువంటి నేపథ్యంలో 28 రోజులకు సంబంధించి ఎవరు మాయం చేశారు, ఎవరెవరు పాత్ర ఉండే అంశాలపైన కూడా ఈ విచారణ అయితే కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇదే సమయంలో మే 9న అదుపులో తీసుకున్నటువంటి నేపథ్యంలో అటు తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదుకు మేరకు అనేక సెక్షన్ల కింద ఈరోజు మిస్సింగ్ కేసు, కిడ్నాప్ కేసులు నాగరాజు పైన నమోదైనటువంటి నేపథ్యంలో కొంత ఈ సెక్షన్స్ కూడా ఆల్టర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కేవలం అనుమానితులుగా ఈరోజు ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినటువంటి నాగరాజు పేరును అటు పూర్తి స్థాయిలో కూడా ఆధారాలు లభిస్తే హత్యాయత్నం కేసు కూడా పెట్టేటువంటి అవకాశం ఉంది. సెక్షన్లు కొన్ని ఆల్టర్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే సిట్ ఇచ్చినటువంటి ఏదైతే నివేదిక ప్రకారం అటు సెక్షన్ల మీద ఆధారపడేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇవాళ రేపు 2 రోజుల పాటు విచారణ ఉండేటువంటి అవకాశం ఉంది. లేదా రాష్ట్ర ప్రభుత్వం కొంత ఈ కేసు సంబంధించి కూడా కొంత సీరియస్ గా కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాన్ని రేపిస్తున్నటువంటి నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొంత తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే విపక్షాలు సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనని విజయలక్ష్మిని పరామర్శించడం, అదేవిధంగా కూటమి ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో అటు సీఎం స్వయంగా కూడా విజయలక్ష్మిని ఏదైతే సాయి కృష్ణ తల్లిని ఆయన నివాసానికి పిలిపించుకొని
భరోసా కల్పించారు. ఏదైతే కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో నాగరాజ్ తో పాటు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారు చేస్తాము, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తల్లికి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో అమెరికా గంటల వ్యవధిలో సిట్ ఏర్పాటు చేసింది. అటు దైవప్రసాద్ అంటే ఏసీబీ అధికారిగా ఉన్నటువంటి దైవప్రసాద్ 3 రోజుల పాటు దర్యాప్తు కొనసాగింది. స్వర్గపూరిలో దర్యాప్తు కానీ అదేవిధంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఆధారాలు సేకరించేటువంటి దాదాపు 3 రోజుల పాటు ఒక నివేదిక ఏర్పాటు చేశారు. ఆ నివేదిక సంబంధించి కూడా ఏదైతే సిట్ అధికారులు కూడా మరి అందజేసినటువంటి నేపథ్యంలో అటు సిట్ అధికారులు నిన్నటి నుంచి కూడా సిట్ అధికారులు దూకుడు పెంచారు. విచారణలో అనేక కోణాలలో విచారిస్తున్నారు. అటు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ అదేవిధంగా నాగరాజుకు సంబంధించినటువంటి ఫోన్ కాల్ డేటా కానీ ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే 28 రోజుల పాటు సీసీ ఫుటేజ్ మాయమైనటువంటి నేపథ్యంలో దాన్ని కొంత బ్యాకప్ చేసే విధంగా కూడా కొంత సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి అనుభవాలతో కూడా దాన్ని మళ్ళీ ఒకసారి బ్యాకప్ చేసే విధంగా కూడా పోలీసులు అది విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు నాగరాజుకి నిన్న ఇవాళ 2 రోజుల నుంచి కూడా అరెస్ట్ చేస్తారని ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. పోలీస్ గెస్ట్ హౌస్ కి తరలించారు. కృష్ణనగర్ లో అరెస్ట్ చేసినటువంటి సమయంలో గంట సేపు కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాదాపు వందలాది మంది పోలీసులు అక్కడికి చేరుకోవటం, అదేవిధంగా నాగరాజు మద్దతుదారులు పెద్ద ఎత్తున కూడా అటు నినాదాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో గంజాయి అదేవిధంగా అటు పూర్తి స్థాయిలో నేర చరిత్ర ఉన్నటువంటి సాయి కృష్ణని చేసినటువంటి వ్యవహారంలో అరెస్ట్ చేయడానికి వీల్లేదంటూ కూడా అటు అభిమానులు నినాదాలు చేసినటువంటి పరిస్థితి. ఎట్టకేలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మరి హై లెవెల్ కమిటీ నియమించినటువంటి నేపథ్యంలో అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐజీ అదేవిధంగా డీజీపీ పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత ఈ కేసు కొంత పురోగతి సాధించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిట్ బృందం పూర్తి స్థాయిలో కూడా నివేదిక ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కేవలం అనుమానిత సెక్షన్స్ నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఈ విచారణ తర్వాత కొంత సెక్షన్స్ ఆల్టర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే హత్య కేసు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే హత్య కేసు నమోదైనటువంటి వెంటనే అంటే నాగరాజు ఇచ్చినటువంటి వివరణల మేరకే ఈ కేసు ఆధారపడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సాయి కృష్ణ కేసుకు సంబంధించి ఇంతవరకు కూడా ఎటువంటి ఆధారాలు దొరకనటువంటి నేపథ్యంలో ఈ ఆధారాలు సేకరించేటువంటి పనులు మాట 2 బృందాలు అంటే 3 రోజుల పాటు ఏసీబీ అధికారిగా ఉన్నటువంటి దైవప్రసాద్ విచారణ చేశారు. ఒక నివేదిక ఏర్పాటు చేశారు. ఇదే నివేదికని సిట్ అధికారులు కూడా సమర్పించినటువంటి పరిస్థితి. అయితే సిట్ దర్యాప్తు ప్రారంభించిన తర్వాత ఎలాంటి ఆధారాలు ఇప్పటి వరకు అందలేదు. అయితే దానికి సంబంధించినటువంటి ఆధారాలు నాగరాజు నోరు తెరిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కేసులో కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి తల్లి విజయలక్ష్మి చాలా తీవ్రంగా ఆరోపణలు చేసింది నాగరాజు పైన. పూర్తి స్థాయిలో నాగరాజు ఏదైతే కావాలనే చిత్రహింసలకు గురి చేసి తనని దహనం చేశాడని ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ఎవిడెన్స్ దొరకకుండా చేశారనేది కూడా ఒక అభియోగం ఉన్నటువంటి నేపథ్యంలో నాగరాజు పూర్తి స్థాయిలో మరి చట్టపరమైన చర్యలు పోలీసులు తీసుకున్నప్పటికీ కూడా మరి ఎలాంటి వ్యాఖ్యలు అంటే సిట్ అధికారులకి ఎలాంటి సమాచారం ఇస్తారు, ఏదైతే జరిగినటువంటి వ్యవహారం పైన పూర్తి స్థాయిలో నిజాలు చెప్తారా లేదా దీన్ని గోప్యంగా ఉంచుతారనేది కూడా చూడాల్సి ఉంది. సిట్ అధికారులు నాగరాజు ఇచ్చినటువంటి సమాచారం మేరకు హై లెవెల్ కమిటీకి కూడా నివేదిక ఇచ్చేటువంటి అవకాశం ఉంది. నాగరాజు అరెస్ట్ తర్వాత కేసు కొంత తీవ్రత పెరిగినటువంటి నేపథ్యంలో కూడా ఇవాళ రేపట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ కేసుకు సంబంధించి కూడా కొంత తలనొప్పిగా మారినటువంటి నేపథ్యంలో ఈ కేసు కొంత కొలికి రావాలంటే నాగరాజు నోరు విప్పాలి. అదేవిధంగా ఏదైతే అనుమానితుడిగా కేసులో నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఈ సెక్షన్స్ కొంత ఆల్టర్ చేస్తారా లేదా మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అదేవిధంగా ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా మరి నాగరాజు నుంచి కానీ అదేవిధంగా సాయి కృష్ణ ఏదైతే మిస్సింగ్ కేసు వ్యవహారంలో ఏదైనా ఎవిడెన్స్ దొరికితే కనుక ఈ రోజు రిమాండ్ రిపోర్ట్ కూడా తయారు చేసి రిమాండ్ తరలించేటువంటి అవకాశం ఉంది. తర్వాత కూడా నాగరాజుని మరోసారి అదుపులో తీసుకొని విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. ఏదైనా సిట్ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక సిట్ అధికారులు సేకరించినటువంటి ఆధారాల మేరకే కేసు ఆధారపడేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా నిన్న తల్లి దగ్గరకు కూడా వెళ్ళారు. ఏదైతే విజయలక్ష్మి వారిద్దరు బ్రదర్స్ దగ్గర కూడా అనేక సమాచారం సిట్ అధికారులు సేకరించారు. ఏదైతే ఆయన అరెస్ట్ చేసినటువంటి సమయం దగ్గర నుంచి గతంలో మే 1వ తారీఖు నుంచి మిస్ అయినటువంటి సాయి కృష్ణకు సంబంధించి ఎక్కడెక్కడ లాస్ట్ రోజు ఎప్పుడు మాట్లాడారు ఏం మాట్లాడారు అనే అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో కూడా మరి విజయలక్ష్మిని విచారించినటువంటి పరిస్థితి. అయితే విజయలక్ష్మి ఇచ్చినటువంటి సమాచారం మేరకు సిట్ అధికారులు నాగరాజును విచారించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వస్తున్నటువంటి నాగరాజు పైన ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా సిట్ ఒక నివేదిక తయారు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి
అందించిన తర్వాత ఈ కేసుపై కొంత కొలిక్కొచ్చేటువంటి అవకాశం కనపడుతుంది మౌనిక. రైట్ రమేష్, థ్యాంక్ యూ.